కేంద్ర ప్రభుత్వానికి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఏపీ రాజధాని అమరావతికి బడ్జెట్లో నిధులు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. మరోవైపు మాజీ మంత్రి విడుదల రజనీపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న రజనీ ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం మాటలకే కానీ చేతులకు పనికిరాదని విమర్శించారు. జగన్ ఢిల్లీలో ధర్నాలంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బడ్జెట్ గురించి కృతజ్ఞతలు చెప్పుకునే ఒక కార్యక్రమంగా మీ అందరినీ పిలవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వారికి మన రాష్ట్రానికి అలొకేట్ చేసిన బడ్జెట్కి నిజంగా కృతజ్ఞతలు. 15,000 కోట్ల రూపాయలు ఈరోజు అమరావతికి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే పోలవరం కోసం దాని పనికి కావాల్సిన నిధులను కూడా అత్యంత త్వరలో వాళ్ళు ప్రకటించిపోతూ ఉన్నారు. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా మనం ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రజల గౌరవంగా ఉన్నాము. మరి గడిచిన 5 ఏళ్లలో దాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి మనం చూసాం. రాష్ట్రం అంతటా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితుల్లో మనం ఈరోజు కూటమిగా ఏర్పడి ఒక కేంద్రం నుంచి పెద్దన్న పొజిషన్ని మనం అక్కడి నుంచి కోరుకోవడం జరిగింది. వాళ్ళు హామీ ఇచ్చిన ప్రకారమే పెద్దన్న పాత్రల ఇమిడిపోయి ఈరోజు రాష్ట్రానికి వారు అందించిన